హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఈరోజు శని త్రయోదశి కదండి. మా చిన్నాడితో అలానే మా వారితో నువ్వుల దానం ఇప్పించేసి తైలాభిషేకం చేపిద్దామని అయితే వెళ్తున్నాం. పిల్లలైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు కదా, అటు నుంచి నాన్నగారు అమ్మ పిల్లల్ని తీసుకొని వచ్చేసారు. నాన్నగారు కూడా నువ్వుల దానం ఇచ్చేసి తైలాభిషేకం చేయించుకుందామని వచ్చారు. మొత్తం అక్కడ కావాల్సిన సామాగ్రి మొత్తం అవన్నీ తీసేసుకొని అయితే ఒక ఆర్డర్లో నుంచున్నాం అనమాట. అంటే చాలామంది ఉన్నారండి ఈరోజు, ఒకరి తర్వాత ఒకళ్ళు చేసేలాగా అనమాట. సో ఫస్ట్ అయితే పసుపు, కుంకుమ, గంధము నవగ్రహాలు అన్నిటి మీద పడేలా వేయాలి. సో ఇప్పుడే మా వాళ్ళు స్టార్ట్ చేశారు వేయడం, అయితే వేస్తున్నారు అన్నిటి మీద పడేలాగా. సో ఇలా మొత్తం 3 సార్లు, ఒకసారి పసుపు, ఒకసారి కుంకుమ, ఒకసారి గంధం, అట్లా 3 సార్లు తిరుక్కుంటూ వేయాలి. వేసేసాక ఇట్లా 3 సార్లు పసుపు, కుంకుమ, గంధం అయితే అయిపోయాక తర్వాత వచ్చేసి పువ్వులు ప్రతి విగ్రహానికైతే పువ్వులు పెట్టుకుంటూ వెళ్ళాలి. సో వాళ్ళు ముగ్గురు చేస్తున్నారు కాబట్టి మేము పక్కన నిలబడి ఉన్నాం. వాళ్ళ ముగ్గురు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారనమాట. ఇలా కాలు పైకి పెట్టి అయితే టచ్ చేయకుండా అయితే పువ్వులు ఇవన్నీ పెట్టాలన్నమాట. నవగ్రహాలని ఎప్పుడు ముట్టుకోకూడదండి, కొంచెం ముట్టుకోకుండానే జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఇట్లా అయితే మొత్తం పెట్టేసుకున్నాక అసలైన ప్లేస్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడికి వెళ్ళిపోయాక మనం నల్లని వస్త్రం, నువ్వుల నూనె ఇవన్నీ తీసుకెళ్తాం కదా, అవన్నీ అయితే రెడీగా తీసుకొని బయట పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మా బొడ్డుతో నల్లని వస్త్రం అయితే వేయించేశారు. తర్వాత నువ్వులు కూడా వేసేస్తున్నారనమాట. ఇట్లా వాటితోనే వేపిస్తున్నారు, చేత్తో కాకుండా డైరెక్ట్గా ఆ ప్యాకెట్తోనే. మనం ఏదైతే పేపర్ ప్యాకింగ్ ఏదైతే ఉంటుందో దాంతోనే వేయాలన్నమాట, చేత్తో అసలు టచ్ చేయకూడదు. సో ఇలా వేసేసాడు. తర్వాత వచ్చేసి నువ్వుల నూనె కూడా పోసేసాడు అనమాట. నువ్వుల నూనె కూడా పోసేసుకున్నాక మనం బెల్లం ముక్క కూడా నైవేద్యం పెట్టేసుకున్నాక వాడిని అయితే పక్కన నిలబెట్టేసాము. తర్వాత మా డాడీ చేసుకున్నారు. మా డాడీ తర్వాత అప్పుడు ఈయన చేశారనమాట. అంటే జనం ఎక్కువ ఉన్నారండి, ఒకసారి చేయడం అయితే అవ్వట్లేదు. కొంచెం ఖాళీ ఉన్నప్పుడల్లా అట్లా చేసేసుకుంటూ ఉండాలి. సో ఇట్లా అయితే చేస్తున్నారు. మా వాడితో అయితే అయిపోతుంది, లాస్ట్కి వచ్చేసింది. తర్వాత అగరొత్తులకి ఇవ్వమన్నారు, ఇవన్నీ చేపించేశారనమాట. ఈయన దగ్గర ఉండి చాలా జాగ్రత్త పట్టుకొని అయితే చేపించారు. ఇలా చేపించేసైతే నెక్స్ట్ మా డాడీ అయితే చేపిస్తున్నారనమాట. ఇలా ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా టచ్ చేయకుండా అయితే చేయించుకోవాలండి, ఎందుకంటే పిల్లలకు తెలియదు కదా. మనం ఒకళ్ళ ముందు వాళ్ళతో చేయించేశాక తర్వాత మనం చేస్తే బెటర్ అని చెప్పి ముందు వాళ్ళని అడిగి మా చిన్నడితో మొత్తం చేయించేశారనమాట. చేయించేసి పక్కకు పంపించాక అయితే ఆయన స్టార్ట్ చేశారు. ఈలోపు నాన్నగారు కూడా రెడీగా ఉన్నారనమాట, నల్లని వస్త్రం ఇవన్నీ పట్టుకొని. సో ఇట్లా మన పంతులు గారు ఒకసారి చెప్తున్నారండి, మన ప్రాసెస్ అంతా మనం అట్లా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే నల్లని వస్త్రము, నల్లని నువ్వులు, ఉప్పు, అంటే కళ్ళుప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పు, నువ్వుల నూనె ఇవన్నీ శనీశ్వరుడి మీద వేసేసి అయితే నమస్కరించుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయనకి ఎంతో ప్రీతికరమైనవి నల్లని వస్త్రాలు, నల్లని నువ్వులు కాబట్టి అన్ని నల్లని వాటితోనైతే ఈరోజు అయితే ఇస్తారు దానం. ఈరోజు దానం తీసుకునే వాళ్ళు కూడా చాలా అరుదుగా ఉంటారండి, ఎక్కడో ఒక శివాలయాల్లో ఉంటుంటారనమాట. అందుకే మేము ఇక్కడైతే మళ్ళీ చూసుకోవాలి, ఇవన్నీ చేయాలని అయితే అక్కడైతే ఎప్పుడూ ఉంటారు. ఇది ఎక్కడో కదండి, మన జంగారెడ్డిగూడెంలో బైనేర్ అంటారు దీన్ని, ఆ గుడి అనమాట. అక్కడ ఇచ్చాము మేము. సో ఈయనైతే స్టార్ట్ చేసేసారు. ముందు ఈయన కూడా చూసారా, నల్లని వస్త్రం ఏదైతే ఉంటుందో అది వేయాలి. తర్వాత నల్లని నువ్వులు వేసేసేయాలి శనీశ్వరుడి మీద. వేసేసుకున్నాక ఇప్పుడు మామూలుగా నూనె ఉంటుంది కదా, నువ్వుల నూనె ఫస్ట్ దీపారాధనలో వేసి దీపం వెలిగించాక అప్పుడైతే ఆ నూనెని మళ్ళీ తైలాభిషేకంలో పోసేయాలన్నమాట. దీపారాధన అయితే వెలిగించేస్తున్నారు ఈయన.
ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుందండి. ప్రాసెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది, కాకపోతే వెయిట్ చేయాలి. ఎందుకంటే తప్పదు కదా, ఈరోజే మంచి రోజు అని చెప్పేసి ఈరోజే మంచి రోజు అని చెప్పి అయితే మొత్తం చేస్తున్నాం అనమాట మేము. సో దీనికి కావాల్సినవన్నీ ప్యూర్ అడిగిగా ముందే పంతులు గారిని అడిగి కనుక్కొని అయితే తీసుకున్నాము. సో ఇలా 1 బై 1 అయితే పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాక, మనం తెచ్చినవన్నీ వేసేసుకున్నాక, తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేసి ఆ కొబ్బరికాయ నీళ్ళు కూడా శనీశ్వరుడి మీద పడేలాగా అభిషేకంలా చేయమన్నారనమాట. ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక అయితే మనం నెక్స్ట్ మనం వెళ్ళిన వాళ్ళు కూడా ప్రదక్షిణ అయితే చేయొచ్చు అనమాట. ఇట్లా కొబ్బరికాయ అయితే కట్టేసి ఆ వాటర్ అనేది శనీశ్వరుడి మీద పడేలాగా పోయిస్తున్నారు. ఫస్ట్ నాన్నగారు కొట్టిన తర్వాత మా బొడ్డోడితో పోయిస్తున్నారు. ఇలా కొట్టేసి అయితే అక్కడే రాళ్ళు ఉంటాయండి, అక్కడే కొట్టేసి అయితే వాటర్ అనేది పోసేలాగా పెట్టుకోవాలి. అలా పడేలా పోసేసుకున్నాక మామూలుగా కొబ్బరి చెప్పులు కూడా అక్కడే వదిలేయాలన్నమాట. సో ఇట్లా లాస్ట్ అండ్ ఫైనల్ ఇలా మొత్తం నవగ్రహాల దగ్గర పూజ అయితే అయిపోయాక మనము వెళ్ళిన వాళ్ళని కూడా మొత్తం అందరం కలిసి 9 ప్రదక్షిణలు అయితే చేయాలండి. 9 ప్రదక్షిణలు చేశాక మళ్ళీ ఆపోజిట్ అయితే ఒక 3 ప్రదక్షిణలు అయితే చేసి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అయితే మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవాలండి. దర్శనం అయిపోయాక ఇట్లా బయట కూర్చున్నాం అనమాట. సో మాది అయిపోయింది, అమ్మ వాళ్ళు ఉన్నారని చెప్పి అయితే మేము వెయిట్ చేస్తున్నాం. సో టెంపుల్ కావాలంటే ఒకరోజు డీటెయిల్డ్గా పెడతానండి, అడ్రస్తో సహా. చూసారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.